నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధర్మస్థల పరిసరాల్లో మరోసారి అవశేషాలు బయటపడ్డాయి. ఊహించని సమాధుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్ద మొత్తంలో అస్థిపంజర అవశేషాలను గుర్తించింది. తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్తో ఈ కేసు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న సిట్కు ఇప్పటి వరకు 11 ప్రాంతాలలో అనుమానాస్పద అవశేషాలు లభ్యమయ్యాయి. ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరివేసినట్లుగా తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. ఈ అవశేషాలు ఒక మగవానివి కావచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి నిర్ధారణ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. దీనికి సంబంధించిన నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. డీజీపీ ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో సిట్ నియమించబడిన 11వ స్థలంలో శవాలను తవ్వే ప్రక్రియను నిలిపివేసి బంగ్లేగుడ్డే అనే ప్రదేశంలో గతంలో పరిశీలించిన ప్రదేశానికి కార్యకలాపాలను మళ్లించింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన భూభాగంలో ఉన్న ఈ కొత్త ప్రదేశంలో పుర్రెలు మరియు ఇతర మానవ ఎముకలు సహా అనేక అస్థిపంజర శకలాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. 7 నుండి 10 ప్రదేశాలుగా గుర్తించబడిన మరో 4 ప్రదేశాల్లో తవ్వకాలకు చేసిన ప్రయత్నాలు గతంలో నిశ్చయాత్మకమైన ఆధారాలను అందించడంలో విఫలమయ్యాయి. కొత్త స్థలంపై దృష్టి మరింత ముమ్మరం చేసింది. కఠినమైన భూభాగం కారణంగా ఆపరేషన్ సమయంలో కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గతంలో ఫిర్యాదులు చేసిన లేదా సమాచారాన్ని పంచుకున్న నివాసితులను ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో చురుకుగా పాల్గొనమని సిట్ ఆహ్వానించింది. కర్ణాటకలో అతిపెద్ద ఫోరెన్సిక్ నేతృత్వంలోని దర్యాప్తులలో వీలైనన్ని ఎక్కువ అస్థిపంజరాలను వెలికితీయడం అత్యంత ప్రాధాన్యతగా ఉందని అధికారులు తెలిపారు. ఒకప్పుడు ధర్మస్థలిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అతను 1995-2014 మధ్యకాలంలో 100కు పైగా మృతదేహాలను తన చేత బలవంతంగా పాతిపెట్టించారని కోర్టులో తెలిపారు. అందులో మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారని, వారిలో కొందరు లైంగిక వేధింపులకు గురైన తర్వాత హత్య చేయబడ్డారని ఆరోపించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక సర్కార్ 4 ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నేల జారడం, అవశేషాలను గుర్తించడం కష్టమవుతున్న నేపథ్యంలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సిట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో విషయం ఏంటంటే 2000 నుంచి 2015 మధ్య కాలంలో ధర్మస్థల, బెల్లంగండి, ఉజిరే పోలీస్ స్టేషన్లో నమోదైన అసాధారణ మరణాలకు సంబంధించిన రికార్డులు అదృశ్యమయ్యాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.